మా తాత 10,000 రూపాయలతోటి పొలం కొంటే ఎకరం ఇప్పుడు ₹1,00,00,000 అయింది. వినే ఉంటారు మీరు. నేలను నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు అనే మాట కూడా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పే ఉంటారు. పూర్వం ఎకరాల్లో కొన్న భూమి ఇప్పుడు గజాల్లో కొంటున్నారు. ఇప్పుడు మీరు కొనకపోతే రేపు అడుగుల్లో కొనాల్సి వస్తుంది, ఇంకా ఆలస్యం చేస్తే సెంటీమీటర్లో కొనాల్సి వస్తుంది అని కూడా మిమ్మల్ని భయపెడతారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్లాట్ కొనాలా వద్దా, పొలం కొనొచ్చా వద్దా. ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, అది యూనివర్సిటీ వస్తుంది, కారిడార్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు. కానీ అవి రాకపోతే పెట్టడం మంచిదని నా ఉద్దేశం. నేను మధ్యన ఒక అతను కనిపించాడు, 2022లో గజం 10,000కి అమ్మాము, ఇప్పుడు 30,000కి మేమే అమ్ముతున్నాం అని చెప్పాడు. వాళ్ళ చిత్రం కనిపించింది. మీరు అమ్ముతున్నారా, నిజంగా అమ్మే వీలుందా, రియల్ ప్రైస్ అంత పెరిగిందా లేదా చెక్ చేసుకోండి. ఈ రోజు ఎలా ఉందంటే మీరు ప్లాట్ కొన్నప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉండదు, కానీ కొన్న తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత దాని వాల్యూ పెరిగిపోతే దాన్ని కబ్జా చేసే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నా అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ లో రేట్లు పెరిగే అవకాశాలు చాలా తక్కువ. Money is a tool. Life is the goal. నేను దరిద్రానికి దగ్గర దారి రియల్ ఎస్టేట్ అని ఒక వీడియో చేశాను. కొన్ని వందల కామెంట్లు వచ్చినాయి. రియల్ ఎస్టేట్ వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నాము అని చాలా మంది బాధలు చెప్పుకున్నారు. అయితే నేను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కి వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ఉండడానికి ఇల్లు ఖచ్చితంగా కొనొచ్చు, కానీ మిగతా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత కొనమని చెప్పా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్లాట్ కొనాలా వద్దా, పొలం కొనొచ్చా వద్దా అనే దానికి ఈ రోజు మన టాపిక్. ప్లాట్ గానీ పొలం గానీ కొనవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముందు ప్లాట్ పార్ట్లు రాకుండా ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్, దీర్ఘకాలం అవసరం లేని డబ్బులు మాత్రమే రియల్ ఎస్టేట్ లో పెట్టండి. 1-2 ఏళ్లలో అమ్మేద్దాం, మంచి లాభం పొందాం అనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ లో అడుగు పెట్టకండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, బ్రోకరేజ్ ఛార్జెస్, ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఒక ట్రేడర్ లాగా కొని అమ్ముదాం అంటే రియల్ ఎస్టేట్ లో సాధ్యం కాదు. పైగా మీరు అమ్ముదాం అనుకున్నప్పుడు కొనేవాడు దొరకటం అంత ఈజీ ఏం కాదు. డబ్బుంటే ఎవడైనా కొనుక్కోవచ్చు, కానీ అమ్మాలంటే మాత్రం తాతలు దిగొస్తారు అన్ని కష్టాలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి షార్ట్ టర్మ్ లో అవసరం ఉన్న వాటిని డబ్బులకి మాత్రం రియల్ ఎస్టేట్ లో పెట్టకండి. 5 ఏళ్ల రేటు పెరుగుతుంది అని మీ బ్రోకర్ చెప్పినా 5 ఏళ్ల పెరగకపోతే 10 ఏళ్ళైనా హోల్డ్ చేయగలను, 20 ఏళ్ళైనా హోల్డ్ చేయగలను అనుకున్న డబ్బులు మాత్రమే రియల్ ఎస్టేట్ లో పెట్టండి. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, అది యూనివర్సిటీ వస్తుంది, కారిడార్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు. అంటే అవన్నీ వస్తే రేటు పెరగొచ్చు కూడా, తప్పేం కాదు. కానీ అవి రాకపోతే మీరు హోల్డ్ చేయగల లిమిట్ వరకు రియల్ ఎస్టేట్ లో పెట్టడం మంచిదని నా ఉద్దేశం. పాయింట్ నెంబర్ 2, మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ తర్వాతనే ప్లాట్ గురించి ఆలోచించండి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, పిల్లల చదువులు, ఎమర్జెన్సీ ఫండ్, పిల్లల పెళ్లి, మీ ఇల్లు, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే రియల్ ఎస్టేట్ లో ప్లాట్ రూపంలో మీరు ఇన్వెస్ట్ చేయండి. హాస్పిటల్ బిల్లు కట్టాలంటే ప్లాట్ అమ్ముదామంటే అంత ఈజీనా? సో కాబట్టి ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటికి ఇన్వెస్ట్ చేయండి. లీగల్ నాలెడ్జ్ ముఖ్యం. లీగల్ నాలెడ్జ్ మీకుందా? మీకు ప్లాట్ అమ్ముతున్న వ్యక్తికి నిజంగా అమ్మే హక్కు ఉందా? లీగల్ గా లొసుగులు ఉన్నాయా? ఆ ఏరియాలో ఏమేమి ఫ్రాడ్ జరుగుతున్నాయి కూడా మీరు వెరిఫై చేయాలి. కేవలం కాగితాలు వెరిఫై చేస్తే చాలదండి. అమ్మే వ్యక్తి క్రిమినల్ హిస్టరీ ఉందనుకోండి, కాగితాలు ఎంత బాగున్నా కూడా ఏదో ఒక గొళ్ళం పెట్టడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ లీగల్ వెరిఫికేషన్ మీకు చేసుకునే నాలెడ్జ్ ఉందా చూసుకోండి. మీకు లేకుంటే లీగల్ వెరిఫికేషన్ కి పంపించి డెసిషన్ తీసుకోండి. మెయింటెనెన్స్, మీరు ప్లాట్ కొంటే అప్పుడప్పుడు మీరు వెళ్ళి చూసుకోవాలి, లేదా కనీసం మీ అమ్మ నాన్న అత్త మామ వీళ్ళైనా వెళ్ళి చూసుకునే వీలున్నప్పుడు మాత్రమే మీరు ప్లాట్ గాని పొలం గాని కొనండి. మీ సొంత తమ్ముడైనా కూడా దగ్గరికి వెళ్ళి చూసేంత తీరిక ఇవాళ రేపు ఎవరికి ఉండట్లేదండి. అప్పుడప్పుడు మీరే కనీసం వెళ్ళేటట్టుగా ఉంటేనే మీరు ప్లాట్ అయినా పొలం అయినా కొనండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ 10 ఏళ్ల క్రితం ప్లాట్ కొన్నాడు. ఇప్పుడు వెళ్ళి అతని ప్లాట్ ఏంటో అతనే గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. సరే, మీరు వెళ్ళి చూడగలరు, కానీ ఎన్నేళ్ళు చూడగలరు? మీకు 60-70 ఏళ్ళు వచ్చేంత వరకు. తర్వాత మీ ఆరోగ్యం పాడైతే మీరు వెళ్ళి చూడగలరా? మీ తదనంతరం మీ ఆవిడ వెళ్ళి చూసుకోగలదా? అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మీ పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియా సెటిల్ అయితే
అయితే మీ ప్లాట్ చుట్టానికి వస్తారా? అందుకని మీరు చూసి రాగల ప్లాటు, మీ తదనంతరం కూడా చూసుకోగల అవకాశం ఉన్న ప్లాట్ పొలం కొంటే ఏ ఇబ్బంది ఉండదు. లేదా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకునే వీలుంటే అప్పుడు మాత్రం ప్లాట్ కొనడం మంచిది. ప్లాట్ వాల్యూ 3 అయింది సార్ అని చెప్పే ఏజెంట్లు కూడా ఉన్నారు. నేను మధ్యన ఒక అతను కనిపించాడు. 2022లో గజం 10,000కి అమ్మాము, ఇప్పుడు 30,000కి మేమే అమ్ముతున్నాం అని చెప్పాడు. మళ్ళీ చిత్రంగా అనిపించింది. మీరు అమ్ముతున్నారా? నిజంగా అమ్మే వీలుందా? రియల్ ప్రైస్ అంత పెరిగిందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు అమ్మే వ్యక్తి ఎప్పుడైనా కూడా మా ప్లాట్ రేట్ పడిపోయినాయి లేకపోతే ఆగిపోయింది అని చెప్తాడు చెప్పండి. సో మీరు ఇండిపెండెంట్ గా ఆ ఏరియాకి వెళ్ళి సర్వే చేయాలి. చుట్టుపక్కల మిగతా పక్కల ఉన్న వాళ్ళని నా ప్లాట్ ఉంది అమ్మితే ఎంత వస్తుంది అని అడిగి చూడండి. అప్పుడు మాత్రమే దాని రియల్ రేట్ తెలుస్తుంది. ఏజెంట్లు చెప్పే మాటలు పూర్తిగా విశ్వసించడానికి లేదండి. ఇప్పుడు చెప్తున్నా, మీరు అమ్మేవాళ్ళలాగా నాకు ఇక్కడ ప్లాట్ ఉంది అమ్మితే ఎంత రేట్ వస్తుందని మొదలు పెట్టండి. అప్పుడు రియల్ ప్రైస్ తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం లిక్విడిటీ. మీరు అమ్మాలనుకున్నప్పుడు అమ్ముడు కావడం చాలా కష్టం అండి. సో ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసే ముందు మీకు బ్యాంక్ డిపాజిట్లు సరిగ్గా ఉన్నాయా లేదా, మ్యూచువల్ ఫండ్స్ లో రెడీ క్యాష్ ఎంతవరకు మీరు అందుబాటులో ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పిందే, మీకు ఆస్తి ఉంటే ఆస్తి పనులు కానీ ధనవంతులు కాదు. అందుబాటులో లేని ఆస్తి ఉన్న ఉపయోగం లేనట్టే. సో మీకు లిక్విడిటీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మాత్రమే రియల్ ఎస్టేట్ లో ప్లాట్ రూపంలో కొనండి. నెక్స్ట్ పాయింట్, రియల్ ఎస్టేట్ ప్లాట్ కోసం పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లాంటివి తీసుకోకండి. ఎందుకంటే పర్సనల్ లోన్ తీసుకుంటే 12-14% వడ్డీ, అంటే దాదాపు 6 ఏళ్లలో మీ లోను కాంపౌండ్ ఎఫెక్ట్ వల్ల డబుల్ అవుతుంది. కానీ మీరు కొనే ప్లాట్ 6 ఏళ్లలో డబుల్ త్రిపుల్ అయితే మంచిదే. 6 ఏళ్లలో మీరు కొనే ప్లాట్ 6 ఏళ్లలో డబుల్ అయితే మీకు పైసా కూడా లాభం వచ్చినట్టు కాదు. ఎందుకంటే మీ కాస్ట్ ఆఫ్ ఫండ్ 12% అనుకోండి, మీకు లాభం వచ్చినట్టు కాదు. సో 6 ఏళ్లలో డబుల్ కంటే ఎక్కువ అయితేనే మీకు కూస్తే లాభం వచ్చినట్టు, డబుల్ కాకపోతే. అందుకని అప్పు చేసి ప్లాట్ కొనడం అనేది తెలివైన పని కాదు. మీరు మాత్రమే కాదు, మీ తర్వాత ఎవరు మేనేజ్ చేస్తారో కూడా చూసుకొని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయండి. మా తాత పొలం కొన్నాడు, నేను కోటీశ్వరుని అయ్యాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు అయ్యారు? దాన్ని టచ్ చేయకుండా ఉన్నారు. ప్లస్ మీ తాత మీ నాన్న ఆ పొలాన్ని చూసుకున్నారు కాబట్టి మీకు ఆస్తి మిగిలింది. కానీ ఈ రోజు ఎలా ఉందంటే, మీరు ప్లాట్ కొన్నప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉండదు, కానీ కొన్న తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత దాని వాల్యూ పెరిగిపోతే దాన్ని కబ్జా చేసే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయన 20,000 కొన్నాడు గజం, కొన్నేళ్ల తర్వాత దాని వాల్యూ ₹1,00,000 పెరిగింది గజం. రౌడీ షీటర్లు వచ్చారు, బెదిరించారు. బతకాలనుకుంటే మేము ఇచ్చిన 20 లక్షలు తీసుకొని మాకు రాసి ఇమ్మని చెప్పి బెదిరించారు. ముఖ్యంగా వాళ్ళ అమ్మని బెదిరించి, కొడుకు బతకాలనుకుంటే ఆ ప్లాట్ మాకు రాసి ఇమ్మని చెప్పామని. నిజంగా తల్లి ఏమంటది, ఎందుకురా ఈ గొడవ, వదిలేసుకో అని చెప్పింది. అయితే లక్కీగా ఆయన తెలిసిన వాళ్ళు రక్షణ ఉండటం వల్ల కొంచెం నష్టానికే అమ్మేసుకున్నాడు. అయితే ఈ విషయంలో మీరు కాగితాలు ఉన్నాయి కదా, పోలీసుల దగ్గరికి వెళ్తానంటే వాళ్ళు వినరండి, ఎందుకంటే సివిల్ కేసు. సో మీరు రేటు పెరిగిన తర్వాత వచ్చే ఒత్తిడిని తట్టుకోగల శక్తి, మజిల్ పవర్ మీకుందా? ఉంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో అంటే హంగు, ఆర్బాటం, డబ్బు ఖర్చు పెట్టగల వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మేనేజ్ చేయటం మీకు వీలవుతుందా? దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే అందరూ కబ్జా చేస్తారని భయపెట్టడం కాదు, ఇట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి, జాగ్రత్త పడమని చెప్తున్నా. పాస్ట్ రిటర్న్స్ చూసి ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయకండి. 2014 నుంచి 24 వరకు రియల్ ఎస్టేట్ రేట్లు బాగా పెరిగాయి. ఎందుకు? ఐటీ బూము, ఎన్ఆర్ఐ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐటీ భూము ఉందా, తగ్గిందా? ఎన్ఆర్ఐ ఫండ్స్ తగ్గినాయా, పెరిగినాయా? ఆన్సర్ మీకు తెలుసు. నా అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్లో రేట్లు పెరిగే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు రేటు సమీప భవిష్యత్తులో పెరుగుతాయని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. అయితే లాంగ్ టర్మ్ కోసం ఈ జాగ్రత్తలని తీసుకున్న తర్వాత మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సరే, ఇప్పటి వరకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాను. ఇంటర్నల్ ఫ్యాక్టర్ అంటే మనలో ఉండే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మా మామయ్య కొన్నాడు, రేటు బాగా పెరిగింది. మా అక్క కొన్నది, రేటు బాగా పెరిగింది. నేను కొనకపోతే మిస్ అవుతున్నానని మాత్రం కొనకండి. మీ పరిస్థితికి అనుకూలమైనప్పుడు మాత్రమే మీరు కొనుక్కోండి. అది కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు లాంగ్ టర్మ్ వెయిట్ చేయగల సొమ్ము మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనొద్దని నా ఉద్దేశం కాదు. కొనే ముందు మీ లిక్విడిటీ చూసుకోండి, లీగల్ ఆస్పెక్ట్స్ చూడండి, లోన్ తీసుకొని కొనొద్దు, హెల్త్ ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకోండి. అందరూ కొంటున్నారని మాత్రం కొనకండి. కార్ డ్రైవ్ చేయాలంటే రేర్ వ్యూ మిర్రర్ అప్పుడప్పుడు
చూడాలి కానీ దాన్ని చూసి డ్రైవ్ చేయరు కదా. కళ్ళ ముందు కనిపించే రోడ్డును చూసి డ్రైవ్ చేయాలి. అట్లానే పాస్ట్ రిటర్న్స్ చూసి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం పూర్తిగా కరెక్ట్ కాదు. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చూసి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి. మీ పరిస్థితికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి. సో రియల్ ఎస్టేట్ లో మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.